పాకిస్తాన్ తన దేశ సోల్జర్స్ ని వేరే దేశానికి కిరాయికి అమ్మడానికి సిద్ధమైపోయింది. ప్రపంచ దేశాల ముందు పరుగు పోగొట్టేసుకుంది. ఎంతలా అంటే తన మిత్రు దేశాలైన ముస్లిం దేశాలే తనని తూని బతుకు అనేంతలా. అది ఎలాగో చెప్తా వినండి. ఇజ్రాయెల్ కి హమాజ్ కి మధ్య యుద్ధానికి సీజ్ ఫైర్ ని ప్రకటించారు ట్రంప్. ఆ తర్వాత కూడా హమాజ్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పై దాడి చేయడం, అక్కడి జనాలను చంపడం, ఈవెన్ ఇజ్రాయెల్ కి చెందిన 2 సైనికులను కూడా చంపేశారు. దీంతో సహనం కోల్పోయిన ఇజ్రాయెల్ అధినేత నెతన్యాహు ట్రంప్ దగ్గరికి వెళ్లి నేను మళ్ళీ యుద్ధం స్టార్ట్ చేస్తాను అని చెప్పాడు. ఎలాగైనా సరే హమాజ్ కి ఇజ్రాయెల్ కి మధ్య యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాల్సిందే అని ఆలోచించిన ట్రంప్, హమాజ్ అంటే ఒక ముస్లిం దేశం, ఈ దేశానికి మరో ముస్లిం దేశం చెప్తేనే వింటుంది అని చెప్పి అన్ని ముస్లిం దేశాలను ఏకం చేసి టర్కీలో మీటింగ్ పెట్టాడు ట్రంప్. ఈ మీటింగ్ దేనికోసం అంటే మీ ముస్లిం దేశాలందరూ కలిసి, ముస్లిం దేశాలంటే సౌదీ అరేబియా, ఇరాన్, ఇరాక్, టర్కీ, సూడాన్, ఈజిప్ట్ ఇలాంటి దేశాలందరూ కలిసి హమాజ్లో ఉండే ఉగ్రవాదిని ఒప్పించి వారిని గాజా నుండి పంపించేసేయాలి. లేదంటే వారి దగ్గర ఉన్న ఆయుధాలన్నింటినీ ఇజ్రాయెల్కి అప్పచెప్పి వారికి లొంగిపోవాలి. అలా జరిగేలా మీరు చెయ్యాలి. ఒకవేళ మీరు చెప్పినా కూడా వాళ్ళు వినకపోతే మీ దేశాలకు చెందిన సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని అక్కడికి పంపించి వారిని ట్రేడ్ చేపించాలి అని ట్రంప్ మాట్లాడుతున్నప్పుడు మధ్యలో పాకిస్తాన్ ఎంటర్ అయి ఎలాంటి బిడియం లేకుండా అందరూ సిగ్గుపడే విషయం ఒకటి చెప్పింది. మేము మా సోల్జర్స్ ని కిరాయికి ఇస్తామని చెప్పి ప్రపంచ దేశాల ముందు మళ్ళీ ఓసారి పరువు తీసుకుంది. మేము మా సోల్జర్స్ ని పంపిస్తాం, కానీ ఒక్కో సోల్జర్స్ కి $10,000 ఇవ్వాలి అని చెప్పి ఇజ్రాయెల్ కి డిమాండ్ పెట్టింది. మరి ఇజ్రాయెల్ ఏమైనా తక్కువ? పాకిస్తాన్ కి దిమ్మ తిరిగే సమాధానం ఇచ్చేశాడు. మీ సోల్జర్స్ కి ఒక్కో సోల్జర్స్ కి $10,000 $100 ఇస్తాను, నచ్చితే ఒప్పుకో లేదంటే పక్కకు తప్పుకో అనేశాడు. అయినా పాకిస్తాన్కి ఇదే మాయరోగం అండి. దాన్ని అడుక్కునే బుద్ధి మాత్రం ఎప్పటికీ పోదు. అమెరికాను అడుక్కుంటది, చైనాను అడుక్కుంటది, ఇరాన్ అడుక్కుంటది, టర్కీని కూడా అడుక్కుంటది. అంతెందుకండి, మొన్న తిండికి టికానా లేని బంగ్లాదేశ్ పైన కూడా ఆధారపడింది పాకిస్తాన్. బంగ్లాదేశ్ ని అడుక్కుంది నాకు అప్పు కావాలి అని చెప్పి. ఈవెన్ బంగ్లాదేశ్ ని కూడా వదిలిపెట్టలేదు పాకిస్తాన్. ఇప్పుడేమో పొరుగు దేశాల ముందు మాత్రమే కాదు ప్రపంచ దేశాల ముందు చీ అనిపించుకుంటుంది. పోనీ అలా అడుక్కున్న డబ్బులతో ఆ దేశాన్ని ఏమైనా ఉద్ధరిస్తుందా అంటే అది కూడా లేదు.